మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు తప్పకుండా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహము మీరు పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఈ వీడియోలో చేబదులుకు సంబంధించినటువంటి విషయం గురించి తెలుసుకుందాం. చేబదులు అంటే ఎవరికో అవసరం నిమిత్తము మనము ఒక 1 month అడ్జస్ట్మెంట్ కోసము లేదా 2 months అడ్జస్ట్మెంట్ కోసము చేబదులు ఇస్తూ ఉంటాం. మరి ఈ సందర్భాలలో వారు తిరిగి ఇవ్వకుండా మనకు కాస్త ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది, లేదా గొడవలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక వారి వలన మనకు అసలు మాట్లాడదామన్నా కూడా మళ్ళీ మనసు ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మన దగ్గర ఉన్నవి మనం ఇచ్చినటువంటి సందర్భము, మరలా వారు తిరిగి ఇచ్చేటువంటి సందర్భంలో మనకు ఎమర్జెన్సీ ఉన్నా కూడా వారు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం కానీ, లేదా మనకు అసలు నాట్ రీచబుల్లో ఉండేటువంటి సందర్భాలు కానీ ఇవన్నీ కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఎందుకంటే ఒక 15 daysలో ఇస్తాను ఒక 10,000 కొట్టండి అని కానీ, లేదా ఒక 1 monthలో ఇస్తాను ఒక 50,000 కొట్టండి అని కానీ, ఇట్లా ఈ ఫోన్పేలు గూగుల్ పేలు వచ్చిన తర్వాత ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అంతకుముందు మనిషి దగ్గరికి వెళ్ళి తీసుకునేటువంటి సందర్భము, అప్పుడు ఒక భయం అనేటువంటిది ఉంటుండే, అరే వీరికి తిరిగి ఇచ్చేయాలి అనేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఫోన్పే ఈ విధంగా కొట్టేసినామా గూగుల్ పే వెళ్ళిపోతున్నాయి అమౌంట్, కన్ను మూసి తెరిచేంత లోపే ఆ అమౌంట్ అనేది వేరే వారి యొక్క బ్యాంకులో జమ అయ్యేటువంటి పరిస్థితి. మరి ఆ పంపేటువంటి సందర్భాలలో కూడా కొన్ని ముహూర్తాలు ఉంటాయి. మంగళవారాలని కానీ, ఈ యొక్క కుజుని హోరాలు కానీ, శుక్ర హోరాలలో కానీ డబ్బులు ఇచ్చినట్టయితే అవి తిరిగి రావు, పైగా వారితో గొడవలు అయ్యేటువంటి పరిస్థితే ఉంటుంది. కనుక మరి అలాంటి సందర్భం నుండి మనం విముక్తి కలగాలి అని అనుకుంటే మారేడు దళము ఎక్కడున్నా కూడా సేకరించుకోండి. మారేడు దళాన్ని చక్కగా కూడా ఆ యొక్క మారేడు దళము అంటే త్రిదళం అంటే 3 దళాలు ఉంటవి. 3 ఆకులలో మొదటి ఆకు మీద ఏదైతే ఉందో వారి యొక్క పేరు రాయండి. ఇడిదిక్కు ఉండేటువంటి లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి ఆకు మీద మీకు వారు ఇచ్చేటువంటి అమౌంట్ రాయండి. ఇటు రైట్ సైడ్ ఉండేటువంటి ఆకు మీద వారికి మీరు ఇచ్చినటువంటి వడ్డీ రేటు రాయండి. 1%, 2%, 3%, లేదా ఏ పర్సెంటేజ్ చేయబదులే అనుకుంటే 0% అని రాయండి. రాసి చక్కగా కూడా దీనిని మనకు కృష్ణ తులసి అని చెప్పి ఉంటుంది. ఈ యొక్క కృష్ణ తులసి యొక్క తులసి దళాలను సేకరించి ఆ యొక్క కృష్ణ తులసి దళాలకు అదేవిధంగా ఈ యొక్క మారేడు దళాన్ని యాడ్ చేసి చక్కగా కూడా ఒక 5 పోగుల దారాన్ని చేసి 5 పోగుల దారానికి చక్కగా కూడా పసుపును రాసి 5 పోగుల దారాన్ని చక్కగా కూడా ఈ యొక్క మారేడు దళము అదేవిధంగా ఈ యొక్క తులసి యాడ్ చేసేసి చక్కగా కూడా సోమవారం రోజు ప్రదోష కాలంలో లేదా మంగళవారం రోజు ఉదయం 6:20 లోపు ఈశ్వరుని వద్ద సమర్పించండి. ఈ విధంగా చేస్తే 41 రోజులలోనే తప్పకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ పని జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ కూడా ఉన్నది. కనుక ఒకసారి ప్రయత్నం చేయండి, మంచి ఫలితం పొందండి. మహాదేవ శ్రీమాత్ర నమః.